గత 10 సంవత్సరాలుగా నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలు అందిస్తున్న ఆయుక్ష హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా సిటీ కాంగ్రెస్ కమిటీ సభ్యుణ్ణి బొబ్బిలి రామకృష్ణను నిజామాబాద్లోని వినాయక్ నగర్లో 23వ డివిజన్ సభ్యులు సన్మానించారు. అతనికి చిన్న వయసులోనే సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా రావడము చాలా సంతోషంగా ఉందని చెప్పేసి, అలాగే కాలనీలో ఉండే చాలా రకాల సమస్యల పట్ల కూడా వాళ్ళు బొబ్బిలి రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. దానికి స్పందించిన రామకృష్ణ ఇక్కడ ఉన్న సమస్యలను విని వెంటనే అధికారులకు ఫోన్ చేసి వాళ్ళ సమస్యలను కూడా మాట్లాడడం జరిగింది. ఇక రానున్న కొన్ని రోజులలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో తమకు అందుబాటులో ఉండే సభ్యున్ని ప్రపోజల్ పెట్టుకోవాలని చెప్పేసి, తనకు దగ్గరున్న క్యాండిడేట్ని కాంగ్రెస్ తరపు నుంచి గెలిపించుకుంటే కాలనీ తొందరగా కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఈ కాలనీలో ఉండే కొన్ని సమస్యలు, కుక్కల బెడద, దోమల బెడద నుంచి కూడా మున్సిపల్ సిబ్బందికి కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి రామకృష్ణతో పాటు ఒలింపిక్ సెక్రటరీ బొబ్బిలి నరసయ్యను కూడా సన్మానించడం జరిగింది. ఇక కొన్ని రోజులలోనే ఎలక్షన్ ఉండటంతో ప్రతి సమస్యపై గలమెత్తే యువ నాయకులకి ప్రోత్సహించాలని చెప్పేసి కూడా అతను చెప్పడం జరిగింది. హనుమాన్ జంక్షన్ దగ్గర దాదాపు 60 కోట్ల నిధులతో ప్రతి డివిజన్లో ₹1 కోటి ఫండ్ పెట్టినాము. ఇనాగ్రేషన్ కూడా అయింది. మన 23వ డివిజన్లో కూడా సిసి రోడ్ హౌస్ నెంబర్ 1-1-121 లక్ష్మీనారాయణ హౌస్ వినాయక్ నగర్, ఇంకో సిసి రోడ్ రాజశేఖర్ హౌస్ వినాయక్ నగర్, లేయింగ్ సిసి రోడ్ ఫ్రమ్ కిషోర్ హౌస్ అంటారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ బీటీ రోడ్ త్రిమూర్తి రోడ్లో కమ్యూనిటీ సిద్ధి వినాయక్ అపార్ట్మెంట్, తెలంగాణ తల్లి స్టాచ్యూ డివిజన్ నెంబర్ 23 అక్కడ ఒక రోడ్డు, పద్మనగర్లో 1, 2, 3 పద్మనగర్లో 4 రోడ్లు ఉన్నాయి. ఇవి ఇంతకుముందు మాకు ఇచ్చిన కాంప్లైంట్లు ఇవన్నీ బేస్ చేసుకొని మేము అక్కడ రోడ్లు పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ నుంచి కూడా మా దృష్టికి ఎవరు ఇప్పటివరకు తీసుకురాలేదు. మీరు అంటున్నారు అది ఐజెట్లో పోచం నుంచి రోడ్డు కావాలని. ఇంతకుముందు కూడా ఎన్నో డిస్కషన్స్ అయినట్టుంది దాని మీద. సర్వ సమాజ్ కమిటీ వారు చేయనున్నట్టున్నది. ఇప్పటిదాకా ఎవరు మాట్లాడారో అది ఏమేదో కాలేదో తెలియదు. నేను కొంచెం నా పర్సనల్ తీసుకొని మహేష్ కుమార్ గౌడ్ గారితో, షబీర్ అలీ గారితో సర్వ సమాజ్ కమిటీకి చెప్పి మనం నచ్చే విధంగా కొంచెం దారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అది సక్సెస్ అవుతుందో లేదో మీ అందరికీ తెలుసు. నాకు ఫస్ట్ టైం నేను ఫోన్లో మాట్లాడినప్పుడు. అలాగే ఇప్పుడు అంగన్వాడీ కేంద్రం అంటున్నాను. మనకి ఇలా త్రిమూర్తి వెనకాల ఉందంటే మా కమ్యూనిటీ అంతే. రానియకపోతే మాకు చెప్పండి, పీడీ మేడం చెప్తాం. సరే మల్లేష్ యాదవ్ అని మాకు సంబంధం లేదు. వేసే వరకు అయితే ఇప్పుడు మనకు అవైలబుల్ ఉండాలి కాబట్టి రసూల్ బి ఆమె పీడీ మేడం జిల్లా బాస్, ఆమెకి ఇప్పుడు ఫోన్ మాట్లాడినా అక్కడ అవైలబుల్ ఉంది సార్, అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పుకుని చెప్పింది. లేదంటే సాయి చరణ్కి ఒకసారి లెటర్ రాసేయండి, ఆ మేడంకి ఇద్దాము. హనుమాన్ నగర్ అవసరం లేదు, మనకు దగ్గర ఏ సెంటర్ ఉంటే ఆ సెంటర్ పంపచ్చు. అవసరమైతే ఇక్కడ ఉన్న మేడంకి నంబర్ ఏంటి ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు అంటే మనకి అవైలబుల్ ఉన్నాయి. గవర్నమెంట్ ప్లేస్ కూడా ఉంది అంటున్నారు. అన్న గవర్నమెంట్ ప్లేస్ది అధ్యక్ష, గవర్నమెంట్ ప్లేస్ అంటున్నారు మున్సిపాలిటీది. మన మీటింగ్లో అదే రోజు 11వ తారీఖు రోజే మహేష్ అన్న అండ్ షబీర్ అలీ సార్ మీరు కూడా ఉన్నారు. గవర్నమెంట్ ప్లేస్ ఏమున్నా కానీ దాన్ని గుర్తిస్తున్నాము, ఖచ్చితంగా పబ్లిక్ కోసం వాడతామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. మీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఏంటి, ఈ ప్లేస్ మాది ఉన్నది సర్వే నెంబర్లతో సహా మీరు ఇస్తే మున్సిపాలిటీ కమిషనర్ గారికి చెప్పి వాళ్ళని పంపిస్తాం. దాన్ని మన ప్రభుత్వ అవసరాలు, ప్రభుత్వ అవసరం అంటే ప్రజల అవసరం, దాన్ని వాడుకుందాం ఖచ్చితంగా. ఇప్పుడు మా బొబ్బిలి సార్, నా బాబాయ్ గారు చెప్పినట్టు జిమ్ మీరంతా ఒకటైతే జిమ్ కూడా వస్తుంది. ఓపెన్ జిమ్లో పెడుతున్నాం. ఇక్కడ ప్లేస్ చూపించండి, మన ఫండ్ పెడతాం. అందరికి వాకింగ్ చేస్తున్నారు, మార్నింగ్ సాయంత్రం యోగాకి వెళ్తారు. ఓపెన్ జిమ్ అంటే ఇక్కడ ఉన్న ఓపెన్ జిమ్ ఏదన్నా ప్రభుత్వం తరఫున నూడా చైర్మన్ గారితో మాట్లాడి దాంట్లో ఓపెన్ జిమ్ తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. ప్లేస్ చూపించండి. ఇప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ ప్లేస్ మనం చేయలేదు తీసుకుందాం ప్రభుత్వానికి, అక్కడ మన కాలనీ కోసం వాడు.